వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామ సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థి గుడేలి కల్పన తిరుపతి రెడ్డి ఘన విజయం సాధించారు. కల్పన మాట్లాడుతూ గతంలో గ్రామ స్థాయిలో మేము చేసిన సేవ కార్యక్రమములే ఈ రోజు మా ఎన్నికలకు కారణమయ్యాయని, మహిళల స్వశక్తి కొరకై సంక్షేమ పథకాలు నేరుగా మహిళలకు అందేంత వరకు ఒక మహిళగా కృషి చేస్తామన్నారు. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే గ్రామ సమస్యల పరిష్కారం కొరకై గ్రామ అభివృద్ధి కొరకు ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తానని వివరించారు. గెలుపుకు సహకరించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. TG24 టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మల్లారం గ్రామ సర్పంచ్ని గూడెల్లి కల్పన తిరుపతి రెడ్డి. నేను MCA వరకు చదువుతున్నాను. ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచుకొని నన్ను గెలిపించినందుకు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ మహిళలకు అందే విధంగా నా సహాయ సహకారాలు అందిస్తాను. మహిళా సర్పంచ్ అభ్యర్థిగా మీరు మహిళలకు ఏ విధమైన సేవలు అందించాలి? ప్రభుత్వం నుండి వచ్చే మహిళా సంక్షేమ కార్యక్రమాలన్నీ గ్రామ మహిళా సంఘాలకి అందే విధంగా, వాళ్ళు స్వశక్తితో ఎదిగే విధంగా నేను సహాయం అందిస్తాను. గతంలో మీరు మల్లారం గ్రామంలో సాంఘిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు మీరు సర్పంచ్గా గెలుపొందిన తర్వాత కూడా ఆ సేవా కార్యక్రమాలని చేస్తారా, నిలిపివేస్తారా? సరిగా వాటిని కంటిన్యూ చేసుకుంటూనే ముందుకు వెళ్తాం. తప్పకుండా ఆ కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్తూ గ్రామాభివృద్ధికై తోడ్పడతాం. గతంలో మీరు సేవా కార్యక్రమాలు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు? గతంలో మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాం. మా దృష్టికి వచ్చిన కార్యక్రమాలు ఏంటంటే ఎస్సీ కాలనీ వాళ్ళకు ఒక బోర్ వేయించడం, అలాగే ఎవరైనా నిరుపేదలు చనిపోతే వాళ్ళకి 50 కేజీల బియ్యం అందించడం, మరీ పేదలైతే కొంత ఆర్థిక సహాయం కూడా చేశాము. అలాగే అంతిమ రథం ఈ ఊరికి డొనేట్ చేయడం జరిగింది. అలాగే గణేష్ మండపాలు నిర్మించడం జరిగింది కొన్ని. ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు మా దృష్టికి వచ్చిన యువతకు సంబంధించి కొన్ని క్రీడా వస్తువులు కొనించడం జరిగింది వాళ్ళకి. అట్లాగే కొన్ని మా దృష్టికి వచ్చిన సమస్యలు తీర్చుకుంటూ ఇక ముందు ఇంకేమైనా వాళ్ళ కోరికలతో వస్తే మేము తప్పకుండా తీర్చే విధంగా మా వంతు ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంగా కాంగ్రెస్ చేసినటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ను గెలిపిస్తుందని, బీఆర్ఎస్ పార్టీ గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు బీఆర్ఎస్ మరి గెలిపిస్తుందని ఆశించినటువంటి ఫలితాలు ఆశించిన విధంగా ఉన్నాయి. మీరు స్వతంత్ర అభ్యర్థిగా మరి మీరు ఏ విధంగా ఆశించి పదవిలోకి వచ్చారు? మేము మొదటి నుండి అన్ని పార్టీ వ్యక్తులను కలుపుకుంటూ గ్రామంలో ఉండే వివిధ వర్గాలను, కులాలను, అక్కా చెల్లెలను, అన్నదమ్ములను వయోభేదం లేకుండా, లింగభేదం లేకుండా అందరినీ కలుపుకుంటూ చేసే ప్రతి సేవా కార్యక్రమంలో అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోయాము. ఇక ముందు అవే మా గెలుపుకు సోపానాలు అయ్యాయి. సో అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు అందరినీ కలుపుకుంటూ పోయి చేయాలన్నదే మా కోరిక. ఇంతకుముందు మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసాము. ఇక ముందు అందరినీ కలుపుకుంటూ పోయి అలాంటి సేవా కార్యక్రమాలు చేసాము. ఇక ముందు కూడా అందరినీ కలుపుకుంటూ పోయి గ్రామ ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని హామీ ఇస్తున్నాను ఈ సందర్భంగా. మల్లారం గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి, మల్లారం గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి, మల్లారం గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.